హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మన ఛానల్. శనగపప్పు తయారీ విధానం చూపిస్తానండి. కేజీ 65 రూపాయలు శనగలు. మనం శనగపప్పు కొనాలంటే కేజీ 110 అట్లా ఉంటాయి. మనకి 2 కేజీలు ఇసురుకున్నామంటే 100 గ్రాములు పద్ది పొట్టు, కేజీకి 50 గ్రాములు పద్ది. చక్కగా పొట్టు ఊడిపోయేటట్టు చూపిస్తాను. పొడి కాకుండా శనగలు పడకుండా చక్కగా మనం కొన్న షాప్లో తెచ్చిన పప్పు ఎలా ఉంటాయో సూపర్ మార్కెట్లో అట్నే ఉంటుంది ఈ పప్పు. చిన్న చిన్న చిట్కాలు పాటించి ఇంట్లోనే తయారు చేసుకోండి. చూసి మీకు గనక పప్పు పెట్టి వచ్చిన వాళ్ళు ఉంటే చూడవసరం లేదు, వీడియోస్ క్లిప్ చేసేయండి. రాని వాళ్ళు ఉంటే చూడండి, చక్కగా చేసుకోవచ్చు. ఇంట్లోనే తయారీ విధానం చూపిస్తాను. శనగల్లో 2 రకాలు ఉంటాయండి. ఎర్ర శనగలు ఇవి, తెల్ల శనగలు, ఎర్ర శనగలు ఉంటాయి. ఎర్రయే ఇసురుకుంటారు ఎక్కువ. గిన్నెలో పోసేసుకొని నీళ్ళు పోసుకొని ఒకసారి ఈ నీళ్ళు వంచేసుకుందాము. ఒకసారి ఇటు చేసి చూడండి, మీరే ఇంకెప్పుడు ఎట్నే చేసుకుంటారు. నేను ఒకసారి చేసి ఇంకెప్పుడు ఎట్నే చేస్తున్నాను, బాగా వస్తున్నాయి. ఒక 5 నిమిషాలే ఉంచాలి ఇట్ట నీళ్ళు పోసి. ఫస్ట్ పోసిన నీళ్ళు వంచేసాము, రెండోసారి పోసినవి. ఒక 5 నిమిషాలు ఉంచాను నీళ్ళలో. ఆ నీళ్ళన్నీ ఉంచేస్తున్నాను. ఇట్ట బెజ్జాలు ఉండే దాంట్లో ఇవన్నీ వడేసుకోవాలి. ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత పొట్టు చూడండి చక్కగా వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలకి ఒక పట్టపరిచి ఎండలో పోసేస్తున్నాను. బాగా ఎండ ఉంటే 2 గంటలకే ఎండిపోతాయి. మనం ఎక్కువ నానబెట్టలేదు కాబట్టి కొంచెం ఎండ తక్కువ ఉంటే ఒక 4-5 గంటలు ఎండబెట్టుకోండి. 4 గంటలు పోసాను ఎండలో. 4 గంటలకి ఎండ బాగుంది, బాగా ఎండిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఒక అరగంట ఉంచి నేను విసురుతున్నాను. తెచ్చిన ఎమ్మటే విసరకూడదు, కొంచెం పిండిలాగా అవుతాయి అట్ట విసిరితే. ఆ వేడి తగ్గిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత విసురుకోవాలి, చక్కగా పడతాయి. ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటా. దీనికి పిడి లేదు తిరగలకి. ఎప్పుడో శనగలు ఇలాంటివే కదా విసిరేది, ఉన్నది పోయింది. అది చేత్తోనే విసురుతున్నాను. కొంచెం కొంచెం పోసుకుంటా విసురుకోవాలి. చూసుకోవాలి ఒకసారి పిండి ఏమన్నా అవుతున్నాయా లేకుంటే శనగలు ఏమన్నా పడుతున్నాయా అని. శనగలు కనబడుతుంటే కొంచెం కొంచెం పోసుకుంటా తిప్పుకోవాలి. పిండి అవుతుంటే కొంచెం ఎత్తినట్టని తిప్పుకోవాలి. పిండి కాలేదు, శనగలు పడలేదు, చక్కగా వస్తున్నాయి. ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి. అంతా చూపించాలంటే లాంగ్ అవుద్దని చూపించలేదు, తిరగలు తీసేసి చూపిస్తున్నాను. చూడండి చక్కగా వచ్చినాయి. శనగలు పడలేదు, పిండి కాలేదు. ఇవన్నీ తీసి చెరిగేసుకుందాము. కేజీకి 50 గ్రాములే పోద్దండి పొట్టు. శనగలకి ఎక్కువ ఏం పోదు. వెయిట్ 50 గ్రాములే ఉంటుంది. 950 గ్రాముల పప్పు వస్తుంది మనం ఇట్లా కనుక చేసుకున్నామంటే. ఈ సంవత్సరం రోజులున్నా పుచ్చిపోవు, బాగుంటాయి. కేజీలోకి 1 కేజీ శనగపప్పుకి 1/4 కేజీ బియ్యం వేసి మిల్లు పట్టించుకున్నామంటే బజ్జీలకి చాలా బాగుంటుంది ఈ పిండి. కొంచెం బియ్యం వేసి పట్టించాలి. నేను ఇప్పుడు అట్నే పట్టిస్తాను. మామూలు మనం లడ్డుకైతే బియ్యం వేయకూడదు, వట్టే పట్టించుకోవాలి శనగపప్పు. చూడండి చక్కగా వచ్చింది. అసలు శనగలు రాలేదు, పిండి కాలేదు. ఎక్కువ నానబెట్టకుండా ఒక 5 నిమిషాలు ఉంచేసి ఎమ్మటి ఆరబోసేసుకోండి. బాగా ఎండాలి. ఎండిన తర్వాత
ఒక అరగంట నీడ నుంచి తర్వాత విసురుకోండి. చక్కగా వచ్చినాయి అసలు. మనం మామూలుగా విసిరామంటే పొట్టు ఓడదు, అక్కడక్కడ పొట్టు ఉంటుంది, మళ్ళీ పిండి అవుతాయి. ఇట్లా నీళ్ళలో ఒక 5 నిమిషాల నుంచి ఆరబోసి విసిరినవి మాత్రం చక్కగా వస్తున్నాయి. వీడియో మీకు ఉపయోగపడుద్దని కొందరికైనా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. పిండి కాలేదు, శనగలు రాలేదు, పొట్టేం లేకుండా చక్కగా వచ్చినాయి. ఇంట్లోనే చేసి పెట్టుకుంటే సంవత్సరం రోజులు ఉంటుంది మనకి. ఏ పిండి కావాలంటే పట్టించుకోవచ్చు. బజ్జీలకి అయితే మాత్రం కొంచెం బియ్యం వేస్తే బాగా వస్తాయి మనకి బజ్జీలు. లడ్డుకి అయితే బియ్యం వేయకుండా ఒట్టి పట్టించుకునేది. కారపూసకైనా బియ్యం వేసి పట్టించుకోండి, బాగుంటాయి. మసాలా వడకి అన్నిటికీ పనికొస్తాయి. తాలింపుల్లోకి మనం శనగపప్పు బీరకాయ కూర వండుకుంటుంటాం. ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం రోజులు ఉంటాయి. చూడండి చక్కగా వచ్చినాయి. మనం సూపర్ మార్కెట్లో పప్పు తెస్తాం, అట్నే ఉన్నాయి ఇవి. మన చేతితో మనం చేసుకుని మనకు అది ఒక తృప్తి.